ఒత్తిడి చేయలేదు. మీరేం కాదు. ఇప్పుడు మాకు ఎప్పుడు 20 సంవత్సరాల కింద చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఈడు ఇచ్చిన కాళ్ళకి ఈడు అడగాల. ఈడికి ఏడు సంబంధం ఆడిచ్చిన కాళ్ళకి ఈడికేం సంబంధం. ఈడేం ఇచ్చాడు మాకు? ఈడు ఇచ్చింది ఏడు చేసిన అమ్మవారి డబ్బులు ఒకటే ఇచ్చాడు, ఇంకేమి కూడా ఇవ్వలేదు. వీడికి ఎందుకు అడగడం? వీడికి ఏడు సంబంధం వాడు ఈ అసలు ఉండు అన్నాడు. ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చేటప్పుడు వాళ్ళ తండ్రి కూడా పరిపాలనలో లేడు. ఆ తండ్రి ఉన్న పని ఇచ్చాడు అన్నాడు కాదు, తండ్రి కూడా పరిపాలన లేడు. వీడికి ఏడు సంబంధం. మా కాలనీలో వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఎవరు ఇచ్చిన సమస్య కాదండి. ఇప్పుడు కాలనీ పేరు మీద వచ్చిన ప్రతి ఒక్క లబ్ధిదారి కూడా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోమని అదొక అవకాశం చేసుకోమన్నారు. ఇష్టం చేసుకుంటే నాకు మానేసుకుంటాం. ఇప్పుడు ఇంటి పనులు కడుతున్నాం. మా ఇల్లు అదేమో ఎక్కువ కాదు కదా, ఇష్టం చేసుకున్నా నాకు మానేసుకుంటాం. ఇప్పుడు చెప్పిన 15,480 రూపాయలు మీ పేరు మీద అప్పు ఉంది. 5,480 రూపాయలు మీకు సబ్సిడీ కింద పోగా 10,000 కడితే మీ పేరు రిజిస్ట్రేషన్ ఎప్పుడో కట్టుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకోండి. మా ఇల్లు మా పేరు మీద ఉంటుంది, ఆ పేరు మీద లేదు కదా, తీసుకెళ్ళిపోడు కదా. మేము రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఏమీ చేసుకోము. ఆడ ఈ పంపించాను మా దగ్గరికి, ఆడు పంపించు పర్వాలేదు. ఆడు ఇచ్చాడా లోనేమైనా లేదా ఆడు ఇచ్చేటప్పుడు కానీ ఆడు దానికి చూసాడా? చంద్రబాబు నాయుడు అప్పుడు ఇచ్చాడు. ఎప్పుడు 20 సంవత్సరాల కిందకి ఇచ్చాడు. కాళ్ళు వీడికి ఏడు సంబంధం. వీళ్ళకి కొండకి మండకి అన్నింటికి ఇచ్చేసాడు. ఇప్పుడు ఏం ఎప్పుడో ఇచ్చిన డబ్బులు ఆడిచ్చిన ఇల్లు కొట్టేశాడు కదా. ఆడిచ్చిన వాళ్ళు ఈ రెండు సంబంధం. ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన ఇల్లు ఆపేశాడు. అది ఇల్లు ఆపేశాడు. ఆడిచ్చిన కాలనీడికి ఎందుకు ఆడిచ్చిన ఇల్లు ఆపేశాడు. చంద్రబాబు ఇచ్చిన కాలనీ ఆడిచ్చిన కాలనీడికి ఎందుకు? అన్నాడు ఆటో వాళ్ళకి ఇమ్మన్నాడు, ముసలి వాళ్ళకి ఇచ్చాడు, అన్నిటికి మా దగ్గర వసూలు చేస్తున్నాడు. చేస్తాడు ఎందుకు చేయాలాడు? పంపించి పర్వాలేదు.